హాయ్ అండి. ఈరోజు థైరాయిడ్ మీద చిన్న టాపిక్. ఎందుకంటే ఇప్పుడు చాలామంది లేడీస్‌కు, జెంట్స్‌కు, పిల్లలకు గూడా వస్తుంది గదా! ఇది రావడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి మనకు. ఇది వస్తే మనకేమవుతదంటే బాడీ కొద్దిగా పని చేసేసరికి బాగా అలసిపోవడం, సడెన్‌గా వెయిట్ పెరగడం, సడెన్‌గా వెయిట్ తగ్గడం, హెయిర్ ఫాల్ అవ్వడము, బాగా ఆకలి ఎక్కువగా వేయడం, లేదంటే అస్సలు ఆకలి కాకుండా ఉండడం, నిద్ర రాకపోవడం, చెమటలు ఎక్కువ రావడం, లేదంటే బాడీ మొత్తం డ్రై అయిపోవడము. ఇంకా మొత్తం మీద చెప్పాలంటే ఇంక ఈ థైరాయిడ్ వచ్చిందంటే తప్పదు, లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ వేసుకోవాల్సిందే. ఎందుకంటే ఇది మన హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల వస్తుంది అంటారు కదా డాక్టర్స్. థైరాయిడ్ వచ్చిందంటే టాబ్లెట్ వేసుకోవాలి. అసలు ఈ థైరాయిడ్ అనేది ఎక్కడ ఉంటుంది? మన గొంతు కింద ఈ కింది భాగంలో. ఇది గొంతుకి ఇట్లా మధ్యలో ఉంటుంది కదా ఎత్తుగా, దీని కింది భాగంలో ఈ విధంగా థైరాయిడ్ గ్రంథి అనేది ఉంటుంది. ఈ థైరాయిడ్ గ్రంథి ఏం చేస్తుంది అంటే మనం తీసుకున్న ఫుడ్ని అయోడిన్ రూపంలో మార్చి ఈ థైరాక్సిన్ అనే గ్రంథికి అందిస్తుంది. థైరాయిడ్ హార్మోన్ అనేది ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ట్రై అయోడోథైరాయిన్, రెండవది థైరాక్సిన్. ఇది మన బాడీ లోపల కలిసి మనకు వచ్చిన హార్మోన్ అనేది మన బాడీలో కలిసి మనం తీసుకునే బ్రీతింగ్, హార్ట్ రేట్, మన మెటబాలిజం సిస్టమ్, డైజెషన్ సిస్టమ్, పీరియడ్స్, బాడీ టెంపరేచర్, బ్లడ్ ప్రెషర్, చివరికి మన ఎమోషన్స్ను అంటే మన కోపం, ఒత్తిడి, అలసట, సంతోషం, ఇలా మన ఎమోషన్స్ను కూడా కంట్రోల్ చేస్తుంది. ఇది బాడీలోని ప్రతి అవయవాన్ని, ఇంకా చెప్పాలంటే ప్రతి కణాన్ని కంట్రోల్ చేస్తుంది. ఏ విధంగా అంటే ఒక ఆఫీస్లో ఒక మేనేజర్ ఏ విధంగా అయితే తన వర్కర్స్ మొత్తాన్ని కంట్రోల్ చేసుకుంటాడో, అంటే మేనేజర్ చెప్పినట్లే వర్కర్స్ మొత్తం వినాలి కదా, అదేవిధంగా మన బాడీలోని థైరాయిడ్ అనే గ్రంథి కూడా మన బాడీలో ఉండేటువంటి అన్ని అవయవాలను కంట్రోల్ చేస్తుంది. ఈ విధంగా ఇన్ని అవయవాలను ఈ థైరాయిడ్ గ్రంథి మన లోపల కంట్రోల్ చేస్తుంది. అంటే ఇది ఎలా అవుతుంది? ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది మన రక్తంలో మారి ప్రతి అవయవానికి, అంటే ప్రతి కణానికి ఎక్కువ లేదా తక్కువ వెళ్ళడం వలన, ఇంకా ఇందాక చెప్పిన కదా, ఇది వస్తే అలసిపోవడం, బాడీ పెయిన్స్ రావడము, తొందరగా నీరసం రావడం, బాడీ డీహైడ్రేట్ అవ్వడం, లేదు అంటే చెమట ఎక్కువగా రావడం, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఇది ఆఖరికి మన ఇమ్యూనిటీ సిస్టమ్ను కూడా దెబ్బతీస్తుందండి. ఈ విధంగా మన రక్తంలో కలిసి మన ఇమ్యూనిటీ మీద కూడా దెబ్బ పడుతుంది దీని నుంచి. సో ఇంకా డాక్టర్లు ఏం చెప్తారు? మేమేం చేయలేం, మీకు థైరాయిడ్ వచ్చింది కాబట్టి జీవితాంతం టాబ్లెట్స్ వాడాల్సిందే, వేరే ఆప్షనే లేదు, మీకు థైరాయిడ్ కంట్రోల్ కాదు, మీరు టాబ్లెట్స్ వాడక మానరు అంటే చచ్చేంత వరకు వాడాలన్నా టాబ్లెట్స్? తప్పదు. ఎందుకంటే మనం వేసుకున్నటువంటి ఈ టాబ్లెట్ కేవలం 24 hours, కొందరికి 12 hours వర్క్ అవుతుంది, కొందరికి 24 hours వర్క్ అవుతుంది. మనం బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే దానిలో ఉండే తేడాను బట్టి మనకు డోస్ ఇస్తారు. కాకపోతే 24 hours ఒకసారి అయితే ఖచ్చితంగా వేసుకోవాల్సిందే. అర్లీ మార్నింగ్ వేసుకుంటారు నాకు తెలిసి. తప్పదు, ఇంకా జీవితాంతం వాడాలి. ఇది ఏ విధంగా వస్తుందంటే ఎక్కువ అయోడిన్ లోపం వల్ల వస్తుంది. ఈ అయోడిన్ రావాలంటే అయోడైజో సాల్ట్ అవి ఇవి తింటాం, అయినా నార్మల్ అవ్వదు. ఒక్కసారి థైరాయిడ్ మన బాడీలోకి వచ్చింది అంటే అది మన బాడీలోని ప్రతి కణాన్ని, ప్రతి అవయవాన్ని రూల్ చేస్తుంది. కాబట్టి మొత్తం చేంజ్ అయిపోతుంది బాడీలో, నర్వస్ కణాలు మొత్తం చేంజ్ అవుతుంటాయి. కాబట్టి ఖచ్చితంగా టాబ్లెట్ వేసుకోవాల్సిందే. ఇది ఒకవేళ వాపు ఎక్కువ అయిందనుకోండి, ఇది కొందరికి డెలివరీలో కూడా వస్తుంది. అసలు ఏముండదు వాళ్ళకు, కాకపోతే డెలివరీలో వచ్చేస్తుంది అంతే. తప్పదు, వాళ్ళైనా జీవితాంతం వేసుకోవాల్సిందే. ఇది వాపు వస్తే కొందరికి ఇది వాపు రావడం వలన డాక్టర్లు సర్జరీ ద్వారా తీసేస్తారు, అయినా తప్పదు, లైఫ్ లాంగ్ టాబ్లెట్ వేసుకోవాల్సిందే. అంటే ఇది మొత్తం మీద మనకేమర్థమైంది? ఈ థైరాయిడ్ గ్రంథి అనేది మన బాడీలో ప్రతి అవయవాన్ని, అంటే ప్రతి కణాన్ని రూల్ చేస్తుంది. నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలా చేయాలి, నువ్వు ఇలా చేయాలి, నీకు ఇక్కడ పెయిన్స్ రావాలి, నీకు ఇక్కడ అది కావాలి, నీకు ఎమోషన్స్ మారాలి, నీకు ఆకలి కాకూడదు అన్నట్లు ప్రతి కణాన్ని కంట్రోల్ చేస్తుంది. మనం తీసుకున్న టాబ్లెట్ ఎందుకోసం తీసుకుంటున్నాం? మనకు కావాల్సిన హార్మోన్ మనకు సరిపోయినంత రిలీజ్ కావడానికి మాత్రమే. అది ఎప్పటి వరకు? కొందరికి 24 hours, కొందరికి 12 hours. ఫైనల్లీ నేనేం చెప్తున్నా అంటే ఇది కూడా ప్రతి కణాన్ని కంట్రోల్ చేస్తుంది. ప్రతి కణం కంట్రోల్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి? మన క్యూర్ సెల్ వాడాలి. ఈ క్యూర్ సెల్ వాడడం వల్ల మన బాడీలోని రియాక్టివేట్లో ఉన్న ప్రతి కణం యాక్టివేట్ అవుతుంది. అప్పుడు
మనకు కావాల్సినటువంటి థైరాయిడ్ హార్మోన్ మన శరీరంలోనే తయారవుతుంది. ఇది కణాలను సెట్ చేసేదే కదా క్యూర్ సెల్ అంటే. స్టెమ్ సెల్ థెరపీ అంటే ప్రతి కణాన్ని మళ్ళీ నార్మల్ సిచ్యుయేషన్కి వచ్చి నార్మల్గా పనిచేసేటట్టు చేస్తుంది. అంటే మన బాడీలో అన్ని కణాలు కరెక్ట్గా వర్క్ చేయాలి, థైరాయిడ్ గ్రంథి ఆధీనంలోనే ఉండాలి అంటే మనం ఈ క్యూర్ సెల్ను కనీసం ఒక 5 to 6 months వాడడం వల్ల మన బాడీ మొత్తం హార్మోన్స్ నార్మల్ అయిపోయి థైరాయిడ్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. సో జీవితాంతం టాబ్లెట్స్ వాడాలనుకుంటే మీ ఇష్టం వాడండి. లేదు ఒక 5-6 నెలలు ఈ ప్రోడక్ట్ యూజ్ చేసి నా థైరాయిడ్ ప్రాబ్లాన్ని పోగొట్టుకుంటా, ఇంకా నాకు ఏం చేసినా చేతనైతే లేదు, తొందరగా అలసిపోతున్నా, బాడీ పెయిన్స్ వస్తున్నాయి, వెయిట్ పెరుగుతున్నా, వెయిట్ తగ్గుతున్నా, నాకు సమస్యలు ఎక్కువ ఉన్నాయంటే క్యూర్ సెల్ వాడండి. థ్యాంక్ యూ.